పుతిన్ గారు, మోదీ గారు ఫార్చునర్ కార్లా కనిపిస్తారు. ఈ ఏంది ఉత్కంఠ? రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి, మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉన్నాయి, BMW ఉన్నాయి, పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ ఉన్నాయి. పుతిన్ గారికి సపరేట్గా ఆయన కారు ఉన్నది. ఆఖరికి తెల్ల కలర్ ఫార్చ్యూన్లా, అది కూడా మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారు ఎందుకు వచ్చింది? నెత్తి వీక్కుంటుర్రు. అసలు ఈ ఫార్చునర్ డిప్లొమసీ ఏంది? భారత్ రష్యా ఏం నడుస్తున్నది? అసలు ఈ ఫార్చునర్ లొల్లేంది అని చెప్పి మాట్లాడితే, మన మోదీ గారు అన్ని ప్రోటోకాల్స్ బ్రేక్ చేసి తన ప్రియమైన మిత్రుడు, ప్రియమైన దేశం రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారికి స్వాగతం పలకనికి వస్తారు. ఆయన స్టైల్లో ఆయన ఆలింగన చేసుకొని ఆయనని వెల్కమ్ చేస్తాడు, ఒక వామ్ ఎంబ్రేస్ ఇస్తాడు. ఇవాళ భారత్ ఇంకా రష్యా కంప్లీట్గా ఒక నాగరికత ఉన్న దేశాలు. ఇలా ట్రాన్సాక్షన్ ఏదైతుందో కంప్లీట్గా అది సివిలైజేషనల్ పరంగా ఉన్నది అని చెప్పి ఇవాళ రాజకీయ నిపుణులు మాట్లాడు. అయితే ఒక షాకింగ్ విజువల్ బయటికి వస్తుంది. నేను షాకింగ్ విజువల్ ఎందుకు అంటున్నా అంటే, ఇది ప్రపంచాన్ని మొత్తం గడబడి చేసేసింది. ఈ షాకింగ్ విజువల్ ఏందనంటే, మోదీ గారి రేంజ్ రోవర్ కనబడది, మర్సిడీస్. మోదీ గారు జనరల్గా రేంజ్ రోవర్ వాడతారు, లేకపోతే జర్మన్ యొక్క మెబాక్ వాడతాడు. ఈ రెండు మనకు కనబడేవి. పుతిన్ గారి కారు ఏదైతే అరూస్ ఏదైతే ఉంటుందో అది కూడా కనబడదు, రష్యన్ మేడ్. వీళ్ళిద్దరూ ఒక ఫార్చునర్లో కనబడతారు. వెస్టర్న్ అనలిటిక్స్ అందరూ ఏమైంది, ఏమైనా ఇష్యూవా అని అంటారు. కాకపోతే మెసేజ్ చాలా డీపర్గా ఉంది అని చెప్పి చిత్రగుప్త్ చెప్తుంది.